నమస్తే. ఒక చిన్న మంచి మాట. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు కూడా ఉంటాయి. మరి కొంతమందిని చూస్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది చూస్తే ఓకే అనిపిస్తుంది. కొంతమంది చూస్తే నో నో అనిపిస్తుంది. ఇట్లాగా నో నో అనే వ్యక్తులు అస్సలు ఇష్టం ఉండరు మనకి. వాళ్ళ మాటలు నచ్చవు, వాళ్ళ ఆలోచనలు నచ్చవు, వాళ్ళ ప్రవర్తన నచ్చదు. కానీ మన దృష్టి వాళ్ళ మీదకి వెళ్తే మన మనసు బాధపడుతుంది, అబ్బా అనిపిస్తుంది. మనస్తాపంతో ఉంటాం. వాళ్ళు మనతో మాట్లాడితే ఇష్టపడము, ఆ ఆలోచనతోటి మనసు పాడు చేసుకుంటాము. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. భోజనం చేస్తాం అనుకోండి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఎన్నో కూరలు, పప్పులు, సాంబారు, రసము, పెరుగు ఎన్నో ఉంటాయి కదా. అట్లాంటప్పుడు మనము కొన్ని ఐటమ్స్ చాలా హ్యాపీగా తింటాము. కొన్ని ఐటమ్స్ ఓకే పర్వాలేదు తిందాం అనిపిస్తుంది. కొన్ని ఐటమ్స్ అబ్బా వద్దు మనకి అసలు ఇష్టం లేదనిపిస్తుంది. అట్లాగే మనకి నచ్చని ఐటమ్ కనిపించినప్పుడు మనము వేసుకోము, దాన్ని దూరంగా పెట్టేస్తాము. అట్లాగే నచ్చని వ్యక్తులు, నచ్చని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని దూరంగా పెట్టాలి. అనవసరమైన ఆలోచనలతోటి మన మనసు పాడు చేసుకోకూడదు. అనవసరమైన ఆలోచనలు ఎందుకు, మనకి మనస్తాపం ఎందుకు? ఒక పదార్థం ఇష్టం లేకపోతే ఎట్లా పక్కన పెట్టేస్తున్నాము, అట్లాగే వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తే మనం హ్యాపీగా ఉండగలము కదా. సో అనవసరమైన ఆలోచనలని దగ్గరికి రానివ్వ